ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది. డబ్బు మీ చేతుల్లో ఉండకపోవడానికి ఈ అలవాట్లే కారణం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాజకీయ నీతి గురించి మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి కూడా వివరించారు. ఏ అలవాట్లు మనల్ని ధనవంతులను చేయవో కూడా చెప్పారు. కాబట్టి ఎలాంటి అలవాట్లు ఆర్థిక నష్టానికి కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ ఏదో ఒక పనికి వెళ్లి సంపాదిస్తారు. ఎందుకంటే జీవించడానికి సంపాదన అవసరం. కానీ చాలా మంది ఎంత పని చేసినా వారి చేతుల్లో రూపాయి కూడా మిగలదని అంటారు. అయితే చేతుల్లో రూపాయి కూడా ఉండకపోవడానికి కారణం మన అలవాట్లు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో దీని గురించి ప్రస్తావించారు. అతని ప్రకారం ఏ అలవాట్లు ఆర్థిక నష్టానికి కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. సోమరితనం. సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. వాయిదా వేయడం, అవకాశాలను కోల్పోవడం, సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సోమరితనాన్ని వదులుకోవాలి. అధిక ఖర్చు. చాణక్యుడు చెప్పినట్లుగా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే వారి చేతుల్లో ఎప్పుడూ డబ్బు ఉండదు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ అప్పుల్లో ఉంటారు. అందుకే ఏదైనా ఖర్చు చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి తన ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదని, ముఖ్యంగా రుణం తీసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. చెడు అలవాట్లు. ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారి దగ్గర డబ్బు ఉండదు. అవును, వారు డబ్బు ఆదా చేయరు. బదులుగా తమ సంపాదనను తమ అలవాట్ల కోసం ఖర్చు చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి వీలైనంత వరకు అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. బాధ్యత లేకపోవడం. ఇంటి బాధ్యత తీసుకొని వారు అనవసరంగా ఖర్చు చేస్తారు. వారి చేతుల్లో డబ్బు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి. డబ్బును పొదుపు చేయాలి, పెట్టుబడి పెట్టే అలవాటును పెంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.